10 ఏళ్లు దోచుకున్న సొమ్ము కోసం కేసీఆర్ కుటుంబంలో అన్నా చెల్లెలు గొడవలు పడుతున్నారని ఆరోపించారు మంత్రి సీతక్క. యాదాద్రి జిల్లా భువనగిరిలో ఎన్నికల ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పాలనలో మున్సిపాలిటీలను అభివృద్ధి చేయకుండా ఇప్పుడు మళ్లీ దొంగ హామీలతో వస్తున్నారని అన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి సీతక్క. ఇవాళ 10 ఏళ్లు దోచుకున్నంత దోచుకొని ఇవాళ వచ్చి మేమేదో చేస్తామని చెప్తున్నారు. ఒక్క రోజన్న పేదోనికి సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచన కేసీఆర్కి వచ్చిందా, వాళ్ళ నాయకులకు వచ్చిందా? ఇవాళ పేదోళ్ళు గుడిసెలలో ఉంటే కూడా 100 రూపాయలు వేసి మరి ఒక్క రోజు కూడా వాళ్ళ బిల్లు మాఫీ చేయలే. కరెంటు ఇవాళ గుడిసెకు ఒక కరెంట్ ఉంటే, ఒక కరెంటు బుక్ ఉంటే కూడా బిల్లులు ముక్కు పిండి వసూలు చేసినావు. బిల్లు కట్టకుంటే కరెంటు కట్ చేసిండు కాలనీలల్లా. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ముఖ్యమంత్రి, మరి బడుగు బలహీన వర్గాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదింటికి కరెంటు 200 యూనిట్ల ఫ్రీగా ఇస్తా ఉన్నారు. మా అక్క చెల్లెళ్ళు ఆనందంగా ఉండాలంటే వాళ్ళ దగ్గర ఉన్న 4 రూపాయలు వాళ్ళ చేతులు ఉండాలి. మరి అనవసరంగా అటు ఇటు బస్సులకు ఖర్చు కావద్దని ఈ రోజు బస్ ఫ్రీ పెట్టడం జరిగింది. బస్ ఫ్రీతో పాటు బస్సుకు ఓనర్లను కూడా చేసినాం. మండల సమైక్యలకు బస్సులు ఇచ్చినాం. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. మరి వాళ్ళు మెచ్చే నచ్చే చీరలు కూడా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అదే విధంగా ఈ రోజు మహిళా సంఘాలలో ఉన్నటువంటి మా అక్కలకు పెట్రోల్ బంకులు, అదే విధంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, మరి కొనుగోలు కేంద్రాలు, షాప్స్ ఇవన్నీ కూడా మరి వడ్డీ లేని రుణాలతో పెట్టిస్తా ఉన్నారు. మరి అంతకుముందు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం మా అక్కలకు పావుల వడ్డిస్తా అని చెప్పి ఆ 3,500 కోట్లు ఎగ్గొట్టే పేరు వాళ్ళు ఇయ్యలే. మేము వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. మొన్ననే ఒక్కొక్క మరి మున్సిపాలిటీకి కానీ వివో గ్రూప్కి కానీ మరి లక్షల రూపాయలు వడ్డీ మాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, దయచేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి ప్రజారంజక పాలనతో మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెసే. కానీ ఈ 3 ఏళ్లు కూడా మరి అద్భుతంగా భువనగిరి పట్టణం ముందుకు పోవాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలండి అని మేము కోరుకుంటా ఉన్నాం. ఓటు అటేస్తే మురిగిపోవడే, ఏం లాభం లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు వాళ్ళు పట్టించుకోలే. మరి అనిల్ అన్న కానీ మన కిరణ్ అన్న కానీ ఇద్దరు కూడా ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులు. ఈ మున్సిపల్ శాఖ మన ముఖ్యమంత్రి గారు చూస్తా ఉన్నారు. మున్సిపాలిటీలు మురవాలి, మరి మురవాలి, వెలగాలి, అభివృద్ధి పదంలో వెళ్ళాలి అని స్వయంగా మరి ఈ మధ్య కాలంలో కూడా అత్యధికంగా మున్సిపాలిటీలకు డబ్బులు ఇచ్చినటువంటి ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వంది. దయచేసి వాళ్ళు చెప్పే మాటలకు, వాళ్ళు ఇచ్చే 5,000కో ఓటుకు 10,000కో మరి అమ్ముడు పోయి ఓటు వదులుకుంటే 5 లక్షల ఇల్లు మరి మనం నష్టపోవాల్సి వస్తుంది. ఇళ్లలో నెలకు 500-600 1000 రూపాయలు అయ్యే కరెంటు బిల్లు మీకు మాఫీ అవుతుంది. ఈరోజు సన్న బియ్యం గతంలో 30-40-50 రూపాయలు కూడా ఉండే. మరి అలాంటిది మరి సన్న బియ్యం వస్తూ ఉన్నాయి. ఇలాంటి అనేక కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమాలు నడిపిద్దాం. ఇల్లు లేని వాళ్ళకి ఇంకొక 2వ విడత ఇప్పుడు ఇల్లులు వస్తాయి. పెన్షన్ లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా మరి ఎప్పటికప్పుడు ప్రజాభవన్లో అక్కడ వినతి పత్రాలు తీసుకొని వాళ్ళని పరిశీలించి కూడా పెన్షన్లు కూడా కొన్ని శాంక్షన్స్ అవుతా ఉన్నాయి. తప్పకుండా ఇంకా రాబోయే కాలంలో పెన్షన్లు కూడా తప్పకుండా అందిస్తాం.